అయితే ఇవి నలుగురు అయితే ఈరోజు మనతో చర్చలు పాల్గొన్నారు. ముందుగా దీన్ని మనం ఆర్ఎస్ఎస్ నాయకులు ఫణీందర్ గారి నుంచి ప్రారంభిద్దాం. ఫణీందర్ గారు చెప్పండి, ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం. ఆర్ఎస్ఎస్ నాయకుని కాదన్నా ఆర్ఎస్ఎస్ ఫాలోవర్ని, భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను. ఆర్ఎస్ఎస్ ఓకే ఏదైతే మాట్లాడారో అది ఒక్కసారి ఆ యొక్క వీడియో మనం ఏమైనా డిస్ప్లే చేయగలుగుతామన్నా? ఓకే లేదు, లేని పక్షంలో అది కూడా చెప్తున్నా. లేని పక్షంలో జనవరి 22న స్వతంత్రం వచ్చింది, నిజమైనటువంటి స్వతంత్రం జనవరి 22న వచ్చింది అని చెప్పేసి అని ఆర్ఎస్ఎస్ భగవత్లో ఉన్నటువంటి భగవత్ గారు పెద్దలు అన్నటువంటి వాక్యం, అది ఆగస్టు 15న స్వతంత్రం రాలేదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. రాజనీతి ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఆగస్టు 15న స్వతంత్రం అయితే వచ్చింది. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నిజంగా ఆనందించాల్సిన పద్ధతిలో ఈ యొక్క భారతదేశంలో భరతుడు తాలూకా రాజ్యం అని చెప్పేసి అని ఆ యొక్క భరతుడి యొక్క పేరున్నటువంటి యొక్క భారతదేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం అనేది మనం ఆ స్వామి వారిని ఎవరైతే అయోధ్య బాలరాముడు ఉన్నారో ఆయన ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయులో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఆనందించి నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించేటువంటి ప్రక్రియ ఉంది అని చెప్పారు. ఎక్కడా కూడా రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఎప్పుడు ఏ విధంగా విమర్శిద్దామని ఒక హాఫ్ మొక్క పట్టుకుంటాడు ఆయన. మొదలు చిన్నది అంటే మొదటి నుంచి పాప ఆయనకి ఆర్ఎస్ఎస్. ఫణీందర్ గారు ఒకసారి మీరు సిగ్నల్ సరి చూసుకోరు, ఎందుకంటే మీది డిస్టర్బ్ గా విజువల్ డిస్టర్బ్ గా వస్తుంది. ఒకసారి మీరు సిగ్నల్ కరెక్ట్ చేసుకోండి. ఒకసారి క్లారిటీగా అందులో క్లారిటీగా చెప్పినటువంటి వ్యవస్థ ఉంది. ఎక్కడా కూడా అక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. రాజ్యాంగంలో ఎవరిని కూడా అవమానించే ప్రకారంగా మాట్లాడే విధి విధానాల లోటుపాట్ల గురించి మాట్లాడలేదు. ఒక ఆర్ఎస్ఎస్ అనేటువంటి వ్యక్తిగా ఒక పెద్ద వ్యక్తి ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని, ఆయన వ్యక్తిగతమైనటువంటి సంభాషణ ఆయన చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఇదేదో ఆయన తీసుకుని ఆయన ఒక ఏదో పెద్దది జరిగిపోయింది, మిగతా వాళ్ళని రాజ్యాంగాన్ని అవమానించారు, అంబేద్కర్ గారిని అవమానించారు. ఏం రాజ్యాంగం అంటే ఒక అంబేద్కర్ గారు ఒక్కలే రచించారా? ఎంతమంది ఈ రాజ్యాంగంలో వచ్చేసినటువంటి పరిస్థితి? 1900 స్వతంత్రం 47 నుంచి నిజమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మొన్నటి వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో భారతదేశం ఎలాంటి స్థాయిలో ఉంది, ఎటువంటి స్థాయిలో ఈ యొక్క భారతదేశం అనేది ఉండేది? ఇప్పుడు గత 19 సంవత్సరాల నుంచి వంశంలోనే భారతదేశ చరిత్ర పుటాల్లోనే ఒక తలదన్నేటువంటి అగ్రరాజ్యాలకి ధీటుగా ఈ రోజున భారతదేశం అనేది వచ్చింది. మరి ఈ విధంగా ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి పాలించినప్పుడు ఏ విధమైన కాంగ్రెస్ గవర్నమెంట్ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి వాల్యూ ఇచ్చింది? 2 సార్లు అంబేద్కర్ గారిని ప్రభుత్వం కాదా? ఈ యొక్క అప్పుడున్నటువంటి జనసంఘతో కలిసి ఈ యొక్క అంబేద్కర్ ని గెలిపించిన మా యొక్క జనసంఘ కాదా? ఈ యొక్క గౌరవాన్ని, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించేది కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ నెహ్రూ గారి తాలూకు ఆధ్వర్యంలో అంబేద్కర్ ని ఓడించడానికి ఒక మిత్రపక్ష కూటమిని ఏ విధంగా రచించాడు? ఈయనేదో ఒక అంబేద్కర్ గారిని అవమానించాము, ఒక రాజ్యాంగాన్ని అవమానించాము, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన చేశారు. రాజ్యాంగానికి ఆయన క్లారిటీగా చెప్పింది వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి అనేది స్వతంత్రంలో ప్రతి ఒక్క హిందువు అయినా లేకపోతే ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పాడు ఆయన. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ఎక్కడ మాట్లాడదు. కావాలంటే ఆ బిట్టిని క్లారిటీగా పాపం వినాల్సిన పరిస్థితి ఉంది. అది మేము క్లారిటీగా చెప్తున్నాము. ఈ రోజు వరకు కూడా భగవద్జీ ఏదైతే చెప్పారో, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే చెప్పారో, ఆయన యొక్క సంభాషణ మీటింగ్ లో ఆయన ఏదైతే చెప్పారో 100% కూడా ఆ భరతావనిలో, భరత ఖండావనిలో భరత తాలూకా ఏదైతే రామరాజ్యాన్ని, అయోధ్య రాముడు లేనటువంటి రాజ్యం నేను పరిపాలించలేను అని చెప్పేసి భరతుడు ఆయన యొక్క పాదరక్షకులతో ఏ విధంగా ఈ యొక్క అయోధ్యని రామరాజ్యాన్ని పాలించాడో అదే విధంగా ఈ రోజున. ఓకే రైట్. ఫణీందర్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి మీరు సిగ్నల్ సార్ చూసుకోండి. ఇక దీనికి సంబంధించి బాజీ గారు చెప్పండి, ఏదైతే ఫణీందర్ గారు చెప్తున్నారో మోహన్ భాగవత్ చేసినటువంటి